అమాయక రైతులపై భూబకాసురుల దౌర్జన్యం. పోలేపల్లి భూ వివాదం ఉద్రిక్తం. నకిలీ పత్రాలతో భూ ఆక్రమణ ప్రయత్నం. 40 ఏళ్లుగా సాగు భూమిపై రైతు ఆవేదన. అధికారుల నిర్లక్ష్యంతో పేద రైతులపై ఒత్తిడి. న్యాయం కోసం మల్లయ్య పోరాటం. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి గ్రామంలో అమాయక రైతులపై జరుగుతున్న భూ దౌర్జన్యాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఏమీ తెలియని సాధారణ రైతుల అజ్ఞానాన్ని ఆసరగా చేసుకొని కొందరు ప్రభావశీలులు తమకే అన్ని హక్కులు ఉన్నాయన్నట్టు వ్యవహరిస్తూ తామే అసలైన భూస్వాములమని ప్రకటిస్తూ పేద రైతులను భయప్రాంతులను గురి చేస్తున్న ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో బాధిత రైతు మల్లయ్య మీడియా ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేస్తూ గత 40 ఏళ్లుగా తామే కుటుంబం సాగు చేస్తున్న భూమిపై అక్రమంగా కన్నేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటి అనేది ఎంక్వైరీలకు పిలుస్తా, వాళ్ళతో మాట్లాడతా, తర్వాత ఈ పిల్లలు కూడా పిలుస్తా, వీళ్ళు చెప్పేది కూడా ఇంత, తర్వాత వాళ్ళు చెప్పేది ఇంత, తర్వాత డాక్యుమెంట్ పరిశీలిస్తాము, తర్వాత వేరే విట్నెస్లు ఏమైనా ఉంటే కూడా ఇచ్చేసి చట్ట ప్రకారం ఆడినా కూడా నువ్వు తీసుకున్నావు, తీసుకో, 8 ఎకరాలు తీసుకో, వద్దంటలేదు. అందరిని కూర్చోబెట్టి ఒక సక్రమమైన పద్ధతిలో ఇది ఖరీదు చేయవలసిందని కోరుతున్నాం. ఇంకోటి మా కుర్మ యాదవులు ఏంటంటే రాజకీయాలకు దూరం చేద్దాం, వీళ్ళు అణచివేద్దాం, ఆర్థికంగా ఎన్నో ఉన్నారని వాళ్ళని తొక్కుదామని చూస్తున్నారు. ఎంకడికి ఎప్పుడో నర్సప్ప ఉండే ఎమ్మెల్యే, ఆ నర్సప్ప ఉన్నప్పుడు దయచేసి మీకు చెప్తా ఉన్నాం, నర్సప్ప ఉన్నప్పుడు పెద్దరే వాళ్ళే కూడా ఆయన కొట్టడానికి ట్రై చేసిండ్రు. ఆ రోజు కూడా తప్పించుకున్నాడు ఆయన నర్సప్ప. మళ్ళా నర్సప్ప సార్ని ఆ విధంగా ఏ విధంగా అణచివేసిర్రు. మేము రాజకీయాలకు మీతోని మేము అడ్డురాము, కానీ మా చేసుకునే పొలాలు ఏదో మీ 8 ఎకరాలు మీరు తీసుకొని మా పొలం కూడా మాకు చూపించి బౌండరీస్ చేయండి. అంతా మా అధ్యక్షులు ఉన్నాడు, వాళ్ళందరూ పిలిచి అందరి సమక్షంలో చేయండి. మేము వద్దంటలేము. రెడ్డి గారు మీరు కొన్న కూడా పొలం కూడా 8 ఎకరాలు లీగల్గా ఉన్నారా ఇల్లీగల్గా ఉన్నారా మాకు అనవసరం. మీ పొలం కొన్నారు కాబట్టి మీదే. కానీ ఇట్లా దౌర్జన్యంగా సాపున్న పొలంలా కూర్చోబెట్టి మాట్లాడితే బాగుండేది అనేది మా ఆలోచన. ఇంకోటి మీరు ఏమంటారు, నేను రాజకీయ నాయకుడిని కాదన్నారు. రాజకీయ నాయకుడు మీరు ఎందుకు కాదండి? మీరు 1 ఆఫ్ ద ఎక్స్ మండల్ ప్రెసిడెంట్ బాలనగర్ మండలానికి, మీరు ఎందుకు కాదు? ఇంకోటి గవర్నమెంట్ మీద దుమ్మేస్తున్నారు. గవర్నమెంట్ ఏం తప్పు లేదు, వ్యక్తుల మధ్యలో తప్పు ఉంది ఇక్కడ. నా పేరు సిల్వర్ మల్లయ్య. పోలేపల్లి శివారులో మా నాయనల్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాం మేము. మాకు ఈడ ఒక 16 ఎకరాల పొలం ఉంది. దాంట్లో వ్యవసాయం చేసుకుంటుంటే మేము వాళ్ళు వచ్చి కోర్టులో కేసు ఉన్నదని ఇట్లా పోలీసు ఆయనకు సెల్లు చూపించినంత మాత్రంలో గుంజుకొని పండబెట్టి తొక్కి మాయాపతిలో మేముంటే ఇక సెల్లు గుంజుకొని ఇవన్నీ నా షెడ్లు నా దూళ్ళని అంత ధ్వంసం చేసిపోయినారు. గిడ్లు అన్నీ అడ్డగోలు జేసీపీలు తెచ్చి ఫోన్ గుంజుకొని పోలీసు ఆయన ఫోన్ తీసుకొని పోయిండు. మా డాడీ ఫోన్ రాజేశ్వర రెడ్డి ఆయన ఫోన్ గుంజుకొని మళ్ళీ నీతో అన్నదిగా ఫోన్ నా ఫోన్ నాకినంటే నా ఎవరికి ఇచ్చినవరా అని వాడిని పండబెట్టి తొక్కుతూనే ఉన్నాడు. కానీ మా వాళ్ళు ఎంత మర్యాద ఇస్తారు చిన్నప్పటి నుండి దొరోలు నమస్తే దొర నమస్తే బాపు అని ఎప్పుడు ఎంత అన్యోన్యంగా వాళ్ళతోటి రెస్పెక్ట్ ఇచ్చి చిన్నప్పటి నుండి కూడా నేను చూస్తున్నా. వాళ్ళు మంచోళ్ళు అనే ఉద్దేశంతో, కానీ వాళ్ళు ఈ ల్యాండ్ కోసం ఇంత దిగజారుతారని అనుకోలేదు, ఇంత దారుణానికి స్థిరపడతారని అనుకోలేదు దొరలు.